డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక వార్త. ఆయన సినిమాల నుంచి స్టార్గా ఎదిగి తర్వాత అన్నయ్య చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం నేతగా వర్ధిల్లిన వ్యక్తి చిరంజీవి గారు అది కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2011లోనో 12లోనో జనసేన పార్టీని పెట్టారు. బట్ అప్పటి విధానాలు సిద్ధాంతాల పరంగా పార్టీ రాష్ట్రం బైఫ్రికేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపారు. బట్ 2019లో విడిగా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. 24లో క్రియాశీలకంగా మారి బీజేపీతో భాగస్వామ్యం ఏర్పరచుకుని ఎన్డీఏలో టీడీపీని కూడా కలిపే ప్రయత్నం చేస్తూ క్రియాశీలకంగా మారి కాంప్రమైజ్ అయ్యి 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లతో ఉప ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తే ఇంకా రాజకీయాల్లోకి వస్తే సినిమాలు చేయడం ఏంటి అని చెప్పి ఎవరో ఒక ఆయన వ్యక్తి మేధావులు, మాజీ ఐఏఎస్ అంటే మేధావులు కాకుండా ఎలా పోతారు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు పిటిషన్ వేశారంట. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సినిమాలు చేయకూడదు. ఆయన కూడా ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నవించాను, అయ్యా నేను రాజకీయాల్లోకి రాకముందు చేసిన సంతకాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫుల్ఫిల్ చేయాలి, ఆ సినిమాలు పూర్తి చేయాలి, నేను చేసుకుంటాను, ఇకపై చేయనని కూడా చెప్పాడు. అవే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 ఆయన 2019లో క్రియాశీలకంగా 2024 క్రియాశీలకంగా మారడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 2019 ప్యానిక్ అయిపోయిన తర్వాత 20లో కోవిడ్ వచ్చిన తర్వాత చాలా అతని స్టాఫ్ కూడా అతని జీతాలు ఇచ్చుకునే లేని పరిస్థితుల్లో ఈ సినిమాలు ఒప్పుకోవడం, సంతకాలు పెట్టడం, అడ్వాన్స్ తీసుకోవడం, వాళ్ళందరికీ జీతాలు చెల్లించడం ఇవన్నీ చేసిన నేపథ్యంలో మరి ప్రొడ్యూసర్ల డబ్బు తీసుకుని వాళ్ళు న్యాయం చేయాలి కదా. సో ఆయన అది చేశాడు. దానికి సంబంధించి ఆయన వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో కూడా ప్రస్తావించాడు. ఇప్పుడు ఇదే రాజకీయ నాయకులు క్లబ్బులు మెయింటైన్ చేయొచ్చు, పబ్బులు మెయింటైన్ చేయొచ్చు, పెట్రోల్ బంకులు మెయింటైన్ చేయొచ్చు, సారా కాంట్రాక్టులు మెయింటైన్ చేయొచ్చు, నాకు తెలిసింది ఒక సినిమాయే కదా, సినిమాని చేస్తే తప్ప అని కూడా ప్రశ్నించాడు. దీనిపై బండ్ల గణేష్ లాంటి ప్రొడ్యూసర్లు గట్టిగా వాదించారు, మాట్లాడారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిపై మరొక్కసారి ఈ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక పిటిషన్ వేశారంట. సినిమాలో నటించకుండా నిలువరించాలంటూ పవన్ కళ్యాణ్పై వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఉప ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకుండా నిలువరించాలంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేసిన వాద్యాన్ని హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయ్య మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకుండా అడ్డుకోవాలని, సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలని, బాబోయ్ అంటే సిట్టు వేసి విచారణ చేయాలి, ఈయనకి ఏదో చేసేయాలని తాపత్రయపడుతున్నాడు ఆయన. అంటే ఐఏఎస్ అధికారి అంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కదా, మేబీ వెనక నుంచి ఎవరో బూస్టప్ ఇచ్చి నీకు ఎందుకు అయ్యా నువ్వు చూసుకుంటావు అంటే, సార్ నా తెలివితేటలను తగ్గిస్తారు సార్, నన్ను ఎరిపప్పులా చూస్తారు సార్ అని చెప్పినా కూడా ఏం కాదు వెయ్యి జనాలకు క్లారిటీ వస్తుంది, మనం వేద్దాం వెయ్యి అని. అంటే దీన్ని కూడా సమర్థించే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే కొన్ని పార్టీలు ఉన్నాయి, తల్లి చెల్లిని కూడా అవసరమైతే నోటుకొచ్చిన బూతులు తిట్టచ్చు, దూషించవచ్చు అనే కల్చర్ నుంచి పుట్టిన మొక్కలు ఇవన్నీ కూడా. మొన్న రీసెంట్గా ఒక ఆవిడ ఉంది సైతాన్లని. సో అటువంటి సంస్కారం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ విధంగా కేసు వేయచ్చు. గతంలో దీనికి ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ సినిమాలో నడిచిన నిషేధం ఏమీ లేదు అని కోర్టు మరొకసారి నిర్ధారించిందట. ఏజీ దుమ్మలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబ శివప్రతాప్ వేర్వేరు సందర్భాల్లో వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఉన్నవారు సినిమాల్లో నటించడంపై నిషేధం ఏమీ లేదు. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటుడు ఎన్టీఆర్, దివంగత మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి అనాలి, ఆంధ్రుల అభిమానము, ఆత్మాభిమానము, తెలుగువారి ఆత్మగౌరవం పైన ఎవరైతే ఎలుగెత్తి చాటి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారో, పార్టీ పెట్టిన 8-9 నెలల్లోనే అటువంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా కొన్ని సన్నివేశాలు షూటింగ్లో పెండింగ్ ఉన్నవి చేస్తూ అక్కడికే ఫైల్స్ తెప్పించుకొని ఆయన సంతకాలు చేసి ఓకే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మా సీనియర్ జర్నలిస్టులు చెప్పేవాళ్ళు. అది ఇక్కడ ఒక్కసారి పునరుద్ఘాటించారు. చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నటుడు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నిర్మాత అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పెంపుతో ఉప ముఖ్యమంత్రికి సంబంధం లేదు, అధికార దుర్వినియోగం పాల్పడడానికి ఆధారాలు లేవు, రాజకీయ కారణాలతోనే దాఖలు చేసిన వాద్యం ఇది. ఆబ్వియస్లీ ఇంకెవరు చేస్తారు, ఆ సైతాన్లు ఎవరో చేస్తారని చెప్పి ఆల్రెడీ జన సైనికులు విమర్శిస్తున్నారు. అదే అయి ఉంటుంది. ఎందుకంటే
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కానీ, అలాగే అక్కడ తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు కానీ, అలాగే జయలలిత గారు కానీ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో కూడా కొన్ని కీలకంగా ఉండే గెస్ట్ పోస్టులు కూడా చేశారని కొన్ని వార్తలు చెప్తున్నాయి. మనం అది చూడలేదు, వాస్తవం అయి ఉండొచ్చు. బట్ ఎన్టీఆర్ గారి విషయంలో మాత్రం మన తెలుగువారందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి, సుపరిచితులు. ఇప్పటికీ 100 ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో కూడా అత్యధిక రేటింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న నటుడు ఎవరంటే మహానటుడు ఎన్టీఆర్ గారు. అది మనకి 2011లో ఒక సర్వేలో కూడా అది వచ్చింది. 100 ఏళ్ల భారతీయ చరిత్ర అంటే అటువంటి నటుడు ప్రజాసేవలోకి వచ్చి ప్రజల సాధక బాధలు తీర్చుదామని వచ్చారు. దాన్ని ఆల్మోస్ట్ అలా ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఇప్పటికీ గొప్ప రాజకీయ నాయకులుగా, గొప్ప ముఖ్యమంత్రి లిస్టులో ఎన్టీఆర్ గారి పేరు ముందు వరుసలో ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. సో అక్కడ దాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ వాదించడంతో హైకోర్టు ఈ వాద్యాన్ని కొట్టివేసింది. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.